2024 కాదు 2014 ఎన్నికలకు వచ్చి మాట్లాడాడు. నిన్నేం మాట్లాడాడు? 2024కి వచ్చి పోర్టు పూర్తి చేస్తాను, మళ్లీ పరిశ్రమలు తెస్తాను, రేపల్లికి రైలు మార్గం వేస్తాను. ఇంతకన్నా దగాకోరు ఎవడన్నా ఉంటాడా చెప్పండి? ఇది నేను ఇట్లాంటివి మాట్లాడితే నన్ను బూతులు తిడుతున్నా అని మాట్లాడతాడు. ఇది బూతులా? ఎవరు బూతు? ఇది కాదా బూతు? ఇది కదా బూత్ అంటున్నా. ఇన్ని సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు కబుర్ల చంద్రబాబు నాయుడు మా ఊరికి చెప్పిన మాట ఏది చేయకపోగా, ఏ ఒక్క మాట చేయకపోగా 5 సంవత్సరాలు మా ఊరిలో ఉన్నటువంటి 22 గ్రామాలని బలవంతపు భూసేకరణ పేరుతో 33,000 ఎకరాల పేద సన్నకారు రైతాంగం భూమిని మొత్తాన్ని బలవంతపు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి బంధనాల్లో పెట్టి, క్రాప్ లోన్ లేకుండా, పంటకి సాగునీరు ఇవ్వకుండా, పెళ్లి చేసుకుంటాకో అక్కరకో తాకట్టు పెట్టేటువంటి అవకాశం కూడా లేకుండా కాల్చుకు తిన్నటువంటి ఈయన 2019 మార్చి 7వ తారీఖున బందర్ పోర్టుకు శంకుస్థాపన పేరుతో వచ్చి జరగనటువంటి శంకుస్థాపన, దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, అలాగే బ్యాంక్ లోను శాంక్షన్ కాలేదు. అసలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పనెట్ట మొదలెడతారు? బ్యాంక్ లోన్ లేకుండా పనెట్ట మొదలవుతుంది? భూసేకరణ చేయకుండా 33,000 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉంది. 33,000 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉండగా మీరు ఎలా పని మొదలెడతామని చెప్పారు మీ ప్లాన్ ప్రకారం? ఇదొక్కటే కాదు, ఎంత దగా శంకుస్థాపన అంటే ఆ మోసపు అంటే మార్చి 2019 మార్చి 17, 18వ తారీఖు 12వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంటే, ఎన్నికల షెడ్యూల్ వస్తుంటే 7వ తారీఖు శంకుస్థాపన చేసి, శంకుస్థాపన ఖర్చు ఎంతో తెలుసా అండి? 8,60,00,000 రూపాయలు శంకుస్థాపన ఖర్చు. 8,60,00,000 రూపాయలు శంకుస్థాపన ఖర్చు. ప్రతిదీ లెక్క ఉంది. కావాలంటే పోస్టులు మీకు పంపిస్తాను, రిజిస్టర్ పోస్టులో. చంద్రబాబు నాయుడు గారు మూడో ఆఫీసులో మీ 8,60,00,000 రూపాయలకి ప్రతిదానికి దేనికి ఎంత వాడారో, ఏ లెక్కలు రాశారో, ఈ దొంగ లెక్కల ఏ లెక్కలో కంగారే ఉంది. ఇన్ని ఉన్నాయి 8,60,00,000. అంటే జరగని పోర్టుకి పనులకి శంకుస్థాపన పేరుతో 8,60,00,000 నాకేశారు. మీరు నీతుల గురించి చెప్తున్నారు, నన్ను నీతులు నాని అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే మాట్లాడుతున్నాను, ఇన్ని బొంకు మాటలు ఏదైతే 2014లో మీరు ఏదైతే చెప్పారో అయ్యే మాటలు మళ్ళీ 2024లో కూడా మీరు మా ఊరు వచ్చి చెప్తున్నారు. అంటే చెప్పటానికి మీకు సిగ్గు లేదా? ఇంటాకి మాకు సిగ్గు లేదా? 2014లో చెప్పి 19 దాకా 5 ఏళ్లు మీరు ముఖ్యమంత్రి పదవెలగబెట్టి మళ్ళీ 24లో మీరు అయ్యే హామీలు అయ్యే మాటలు వచ్చి మీరు బందర్లో సభలో మీరు చెప్తున్నారంటే, అంటే మేము బందరోళ్ళని ఏమనుకుంటావు? పిచ్చోళ్ళం అనుకుంటారా? ఏమనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు బందరోళ్ళని? మేము పిచ్చోళ్ళం అనుకుంటున్నారా మీరు? చెప్పావు కదా 5 ఏళ్లు బందర్లో ఏం చేశామని. ఇంకా కావండి, ఇంకా చెప్పే దమ్ముంది. ఇంకా చాలా ఉన్నాయి పనులు పేరు నాని చేసినాయి. ఈ 5 ఏళ్లలో బందర్కి పోర్టు పనులు మొదలుపెట్టి శరవేగంగా ప్రభుత్వంతో నిర్మాణం చేయిస్తున్నాను. మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేశాను. మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమై పూర్తవుతున్నాయి. మొదటి సంవత్సరం ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతున్నాయి. 26,000 మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చాం. బందర్లో అనేక గ్రామాల్లో అనేక వార్డుల్లో రోడ్ల నిర్మాణం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మంచినీళ్ళు సమృద్ధిగా వేసవి కాలంలో కూడా ట్యాంకర్తో పని లేకుండా పంపులో మా ఊళ్ళో మోటార్కి నీళ్లు పట్టుకునేటువంటి దమ్ముగా నీళ్లు ఇస్తున్నాం. ఇవాళ మీరేం చెప్పారు? 20 లీటర్లు 2 రూపాయలు క్యాన్లు నీళ్లు ఇస్తా అని చెప్పారు. ఇచ్చారా? ఏ హామీ అమలు చేశారు? 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఆడపిల్లకి పుడితే 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాన్నారు, చేశారా? కాపుల్ని బీసీ చేస్తాన్నారు, చేశారా? మత్స్యకారులను ఎస్సీ చేస్తాన్నారు, చేశారా? రజకులను ఎస్సీ చేస్తాన్నారు, చేశారా? ఏ హామీ నిలబెట్టుకోలేదు కదా మీరు. మా ఊరికి ఏం చేశారు?
దమ్ముగా అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారు చెప్పే దమ్ముందా నేను అడుగుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, భారతీయ జనతా పార్టీని ముగ్గురిని ఛాలెంజ్ చేస్తున్నాను. 2014 నుంచి 18 దాకా మీరు ముగ్గురు కలిసి వెళ్ళారు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రానికి మీ మార్క్ ఏంటనేది అక్కడ ఉందా? మీరేం చేశారు ఈ రాష్ట్రానికి చెప్పే దమ్ముందా మీకని అడుగుతున్నాను. మీకు నిజంగా మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే చెప్పాలి కదా. మేము జన్మభూమి కమిటీలతో అద్భుతంగా పరిపాలన చేశాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ ముగ్గురం కలిసి అదే జన్మభూమి కమిటీల్ని మళ్లీ తీసుకొస్తాం అని చెప్పే దమ్ముందా మీకని అడుగుతున్నాను. దమ్ము లేదు. లేకుండా ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 5,000 గౌరవ వేతనం ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తాను. ఇది మీ దిగజారుడు జారుడు బండ రాజకీయం. ఇది మీ విలువలు, వ్యక్తిత్వం. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 15,000 ఇస్తా అంటే నేను 20,000 ఇస్తాను. చేయూత జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 75,000 ఇస్తానంటే నేను 1,00,000 ఇస్తాను. 5 ఏళ్లకి 75,000 ఇస్తా అంటే నేను 5 ఏళ్లకి 1,00,000 ఇస్తాను, లేకపోతే 2 లక్షలు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల